त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 14 ఈ రోజున మంగళవారం నాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పాడ్యమి రాత్రి 3:30 వరకు ఉంది। పునరుసు నక్షత్రం ఉదయం 10:52 వరకు ఉంది। వర్జ్యం సాయంత్రం 6:59 నుంచి 8:36 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 8:25 నుంచి 10:04 వరకు ఉన్నాయి। మరలా తెల్లవారితే బుధవారం అనగా 4:43 నుంచి 6:20 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:51 నుంచి 9:35 వరకు, రాత్రి దుర్ముహూర్తం 10:52 నుంచి 11:36 వరకు। ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:20 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:15 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:41। ఉత్తరాషాఢ 2వ పాదం మకర రాశిలో ప్రవేశించారు మధ్యాహ్నం 3:23। ఈ రోజు నుంచి మధ్యాహ్నం 3:23 తర్వాత ఉత్తరాయణం ప్రవేశం అవుతోంది। మకర సంక్రమణం జరిగిన రోజున మనకి ఉత్తరాయణం సంకల్పం చెప్పడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం। ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో సంక్రమణం జరిగిన తరువాత 3:23 తర్వాత తండ్రి లేని వాళ్ళు పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు వదిలిపెట్టడం, దానాలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు। అటువంటి సత్కార్యాలని కూడా సాయంత్రం 3:23 తర్వాత 5 గంటల లోపుగా పూర్తి చేసుకోమని చెప్పేసి సూచిస్తూ, ఈనాటి గ్రహచారం చూస్తే వృషభంలో గురువు, కుజచంద్రులు ఇద్దరు కూడా కర్కాటకంలో, కేతువు కన్యలో, రవి బుధులు ఇద్దరు ధనస్సులో, శుక్ర శని కుంభంలో, రాహువు మీనంలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి, కానీ ప్రతి విషయాన్ని కూడా అనుమానించే లక్షణాలు పెరుగుతూ ఉంటాయి। ఈ పని చేస్తున్నాం, ఇది మనకి అనుకూలించేదో కాదో, ఇలాగా అనేకమైనటువంటి అనుమానాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉంటాయి। ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా స్వయంగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి। ఇతరుల వ్యవహారాలు తొలగిపోకుండా ఉండాలి। ఈ రోజున లాభంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావంగా మీకంతా కూడా శుభమే జరుగుతుంది। అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా అన్ని కార్యక్రమాలను కూడా చక్కగా సానుకూలం చేసుకుంటారు। బంధుమిత్రుల యొక్క రాకపోకల్లో వాళ్ళతో కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు చేస్తారు। భరణి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు కూడా చాలా ఆనందంగా కాలక్షేపం జరుగుతుంది। కృత్తిగా 1వ పాదం వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా, తెలివిగా, ఓర్పుగా సానుకూలం చేసుకుంటూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। వృషభ రాశి ఎంతో చక్కడైన రోజు వృషభ రాశి వాళ్ళకి। ప్రతి అంశం కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అవుతుంది। ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇలాగా అన్ని అంశాల్లోనూ కూడా మరి ఒక చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవహారాలతో నడిచే అవకాశం వస్తుంది। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక విధానాలు బాగుంటాయి। ఈ రోజున మీరు చాలా గౌరవప్రదమైనటువంటి జీవనం సాగిస్తారు। అష్టమరవి సంచారం వాళ్ళ నుంచి వెళ్ళిపోతోంది, ఇంకా రాబోయే కాలంలో మంచి ఫలితాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి। ఇటువంటి సందర్భంలో ఒక చిన్న సూచన చేయదలిచాం వృషభ రాశి వాళ్ళకి। మీరు గతంలో ఏదైనా సరే దీర్ఘమైనటువంటి సమస్యలతో, ఏదైనా వ్యవహార సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు లాంటివి ఉంటే వాటిని సెటిల్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ రాబోయే కాలం అంతా కూడా కొద్ది రోజుల పాటు మీకు అనుకూలతనిస్తుంది। కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని వ్యవహార ప్రతిబంధకాలను తొలగించుకునే నిమిత్తంగా ఎక్కువ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ, కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి మంచి జీవితం ప్రారంభమవుతుంది। రోహిణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ సవ్యంగా సకాలంలో పూర్తవుతాయి। మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా। మిథున రాశి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి, అన్ని పనులు కూడా చక్కగా సానుకూలం అవుతూ ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉన్నాయి, ఆర్థిక విధానాలు చాలా చక్కగా నడుస్తాయి।
ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా క్రమబద్ధంగా నడుస్తూ ఉంటాయి. ఈ రోజున మీకు అనుకోని గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో ఒక మంచి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు వస్తూ ఉంటాయి. అందరూ కూడా మీకు కావాల్సినటువంటి సదుపాయాలు చేసేందుకు మీరు ఎవరినైనా అర్థిస్తే వాళ్ళు వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీ పనులన్నీ కూడా పూర్తి చేసి పెట్టే అవకాశం వస్తుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇందులో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలు సానుకూలం చేసుకుంటారు. పునర్వసు 1, 2, 3 పదాలు వాళ్ళకి ధన వ్యయం బాగా జరుగుతుంది. అలంకరణ వస్తువుల నిమిత్తంగా ఖర్చు పెరుగుతుంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కర్కాటక రాశి. చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. అందరితోనూ కూడా తెలివిగా, సంతుష్టిగా మీరు ప్రయత్నాలు చేసి సానుకూల ఫలితాలు పొందుతూ చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. తర్వాత ఈ రోజున ఇందులో ఉన్నటువంటి పునరుసు 4 పదం వాళ్ళు కొంచెం ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు పడినప్పటికీ కూడా పనులేమి ఆగకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. బంధుమిత్రులతో చాలా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా విజయంగా నడుస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. ఇందులో ప్రతి వాళ్ళకి కూడా వాహన సంబంధమైన చికాకులు ఉన్నాయి. ఇవాళ సింహరాశి వాళ్ళకి పనిముట్ల వాడకంలో గాయాలయ్యే అవకాశం ఉంది. ఎంతో కొంత కుటుంబ కలహాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. చాలా నియంత్రణతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మీరు ఆశించిన రీతిగా మీ ఇంటి వాతావరణం కానీ, మీ చుట్టుపక్కల వాతావరణం కానీ, మీ తోటి ఉద్యోగుల యొక్క ప్రవర్తన కానీ లేకపోవడం అనేది మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇట్లాంటి వాటికి సంబంధించిన చర్చలు ఏమీ చేయకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళ మఘా నక్షత్రం వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా ఒక విధమైనటువంటి సమస్యలకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిద్దాం అనుకుంటారు. కానీ పనులు సరిగా జరగక ఆగ్రహవేశాలకు దగ్గర అవుతారు. ఉత్తర 1 పాదం వాళ్ళకి వ్యాపార సమస్యలు ఉండే అవకాశం ఉంది. కన్యారాశి. చాలా చక్కనైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా బాగా నడుస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవనం సాగుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు బాగా వేగంగా సాగుతాయి. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ఇవాళ చాలా చక్కనైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా వేగంగా పూర్తి చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవమానాలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా వేగంగా సాగుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. సాధారణ స్థాయిలో అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాలను విజయాలు సాధిస్తారు. అందరూ కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా అనుకున్న రీతిగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి షేర్ వ్యాపారులు, లేకపోతే ఫైనాన్స్ వ్యాపారులు, స్థిరాస్తి కొనుగోలుదారులు ఇట్లాంటి వాళ్ళకి విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళతో కలిసి కాలక్షేపం చేయడం, తద్వారా కొంచెం శారీరక శ్రమకి గురవ్వడం జరుగుతుంది.
కుటుంబ విషయాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ మిమ్మల్ని బాగా గౌరవంగా చూస్తారు. కుటుంబ వ్యవహారాలన్నింటినీ కూడా తెలివిగా సానుకూలంగా చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కగా పూర్తయి మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు నా విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ ఒత్తిడి బాగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ధనురాశి అన్ని పనులు కూడా సమయపాలనతో పూర్తవుతూ ఉంటాయి. కొన్ని పనులు మీ అంతటా మీరు వాయిదా వేస్తూ ఉంటారు. అలా వాయిదా వేసిన పనులు మాత్రమే కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఏవి చేసినా సరే అన్నీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా వేగంగా పూర్తి చేస్తారు. అందరూ కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని విషయాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఎంతో అద్భుతమైనటువంటి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతోంది. మూల నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొత్త పనులు ఏం చేయకుండా ఉంటే కాలక్షేపం చాలా బాగా జరుగుతుంది. ఉత్తరాషాఢ ఉట్టపాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. మకర రాశి ప్రతి పని కూడా చాలా సానుకూలంగా నడుస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులు మీకు సానుకూలం అవుతాయి. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కలహాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఒక మంచి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని చాలా సానుకూలం వైపు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు సరిగా నడపలేని పరిస్థితి ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తదుపరి కుంభరాశి ఎంతో ఆతృతతో పనులు పూర్తి చేసుకునే ముందుకు వెళ్తారు. కొన్ని పనులు సానుకూలం అవుతాయి, కొన్ని పనులు ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు పనులు ఆలస్యమైనప్పటికీ కూడా సానుకూలంగా పూర్తి అవకాశం ఉంది. ఇవాళ నుంచి రవి వ్యయంలో సంచారం ప్రారంభం చేస్తారు. రోజు పొద్దునే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారం రీత్యా మీకు అన్ని పనులు కూడా వేగంగా సాగడానికి కావాల్సినటువంటి మంచి నిర్ణయాలు అన్నీ కూడా తీసుకోవడంలో మీరు కొంచెం వెనకబడే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి అన్ని పనుల్లోనూ కూడా. శతభిష నక్షత్రం వాళ్ళకి పనులు ఆలస్యం అవుతాయి కానీ సక్రమంగా పూర్తవుతాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ కలహాలు ఉండే అవకాశం ఉంది. మీనరాశి అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అలాగే మరి ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మీ పనులను కూడా మీరు స్వయంగా పూర్తి చేసుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం, కుటుంబ వ్యవహారాల్లో అనుకున్న రీతిగా సానుకూలత లేకపోవడం, కొంచెం చికాకుల్ని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అందువలన ఆ విషయంగా మీరు కనుక ప్రత్యేక జాగ్రత్తలు తీస్తే అన్ని విధాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సత్.